దేవుడు స్తోత్రం. గమనించాలి, దేవుడు మాట ప్రతి మనిషి కూడా తీసుకోవాలి. ఒక ఇల్లు కట్టుకున్నా దేవుడు మాటను బట్టి కట్టే భక్తిగా మార్చుకోవాలి. ఒక వివాహం ప్రకారంగా జరిగించేవాడిగా ఉన్నాడు కనుక ప్రతి కార్యక్రమంలో దేవుణ్ణి ముందు పెట్టుకునే ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక ఏ కార్యక్రమం మనిషి ప్రారంభించినా అన్నిట్లా మనిషి ఏం చూస్తారంటే జయాన్ని చూస్తాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు దేవుణ్ణి నమ్ముకున్నా ఈ లోకంలో ఏదైనా కార్యక్రమం ప్రారంభించాలంటే మనుషులు ఆలోచన తీసుకుని వెళ్ళేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు మాట కంటే దేవుడు ఆలోచన కంటే లోకంలో ఉన్న మనుషుల సలహా తీసుకునేవారు కొంతమంది అయితే, మనుషులు చెప్పే ప్లానింగ్ బట్టి అడుగులు వేస్తారు కొంతమంది అయితే, మనుషుల యొక్క ఆలోచన బట్టి ఇల్లు కట్టుకున్నారు కొంతమంది అయితే, మనుషులు పెట్టే కాలమానం బట్టి వివాహం జరిగేవారు కొంతమంది అయితే మన జీవితంలో కనబడుతూ ఉంటారు. వీరెవరో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నవారు. పేరుకు వారు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ ఈ లోకంలో ఏ కార్యక్రమం చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక వివాహం జరిగించాలన్నా, ఏదైనా కార్యక్రమం ప్రారంభించాలన్నా వీళ్ళు దేవుడు మాట తీసుకునే వారికి బదులు లోకంలో ఉన్న మనుషుల మాట కోరుతారు. దేవుడి స్తోత్రం. అందుకే వీరు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి చోట ఓడిపోతూ ఉంటారు. దేవుణ్ణి నమ్ముకున్న వారి జీవితంలో జయాన్ని చూడలేరు. ఏ కార్యక్రమం చేస్తున్నా వారు దేవుణ్ణి పక్క పెట్టి లోకంలో ఉన్న మనుషులు సహా తీసుకొని వెళ్తారు కనుక వీరి జీవితాల్లో ఏ కార్యక్రమం ప్రారంభించినా ఏది అనుకున్నా అపజయము కలిగిన వారి బతుకులు కనబడతాయి. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ బతుకులో ప్రతి కార్యక్రమంలో జయాన్ని కోరుకుంటున్నావా? ప్రతి ఆలోచనలో జయించే వ్యక్తిగా కోరుకుంటున్నావా? నీ బతుకు కాలం అంతా కూడా ఎక్కడ అపజయము రాకూడదని కోరుకుంటున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడు మాట విని శ్రద్ధగా ఉండి నీ పనులు ప్రారంభించు, దేవుడు నిత్యముగా జయమెత్తాడు. దేవుడు స్తోత్రం. ఎవరైతే దేవుడు మాట ప్రకారంగా కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం, ఒక ఇల్లు కడుతున్నా, వివాహం చేస్తున్నా, ఏ కార్యక్రమం ప్రారంభిస్తున్నా, ఏ దేవునైతే నమ్ముకున్నామో ఆ దేవుడు మాట బట్టి జరిగించే వ్యక్తిగా ఉంటే ఆ కుటుంబాల్లో అపచయం కనబడదు, ఓడిపోయిన పరిస్థితి కనబడదు. దేవుడిచ్చిన వాగ్దానం గమనిస్తూ ఉంటే నా మాట శ్రద్ధగా విని దాని ప్రకారంగా చేసే వ్యక్తిగా ఉంటే ఈ ప్రపంచంలో హెచ్చించే దేవుడికి నేను మారిపోతా. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఎంతో మంది దేవుణ్ణి నమ్ముకున్న మనుషుల కోసమే పరిగెత్తేవారు కనబడుతున్నారు. పేరుకి మాత్రం దేవుణ్ణి నమ్ముకుంటాం, పేరుకి మాత్రం మందిరికి వెళ్ళేవారిగా ఉంటాం, పేరుకి మాత్రం ప్రార్థించే వ్యక్తులుగా ఉంటాం. కానీ శుభకార్యం వచ్చినప్పుడు, ఒక ఇల్లు కట్టుకునే సందర్భం వచ్చినప్పుడు, ఒక కార్యక్రమం వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు దేవుడు మాట పక్క పెడుతున్నాం, దేవుడు ఆలోచన పక్క పెడుతున్నాం, దేవుడు సహాయం పక్క పెడుతున్నాం. లోకములో దేవుడు కలిగి లేని వ్యక్తులు ఎక్కడికి వెళ్ళి సలహా తీసుకుంటారో అక్కడికి దేవుడు నమ్ముకున్నవా అంటారో, అయ్యా పొలాన్ని ఇల్లు కడుతున్నాను, ఎప్పుడు కడితే బాగుంటా. దేవుడి స్తోత్రం. అందుకేనండి జీవితాలు ఏడుస్తున్నాయి. దేవుని కలిగి ఉన్న బ్రతుకులో మార్పు లేక, దేవుని కలిగి ఉన్న బ్రతుకుల ఆశీర్వాదాలు లేక, దేవుని కలిగి ఉన్న పంటలో పాడిలో దీవించోడక, దేవుని కలిగి ఉన్న సుఖము లేక ఎంతో మంది బిడ్డలు దేవుని కలిగి ఉండి లోకంలో ఓడిపోతూ ఉన్నారు. దేవుని కలిగి ఉండి అపజయాన్ని చూస్తున్నారు. దేవుని కలిగి ఉండి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. దేవుని కలిగి ఉండి ఆస్పత్రి రోగాలు పాలై ఏడుతున్నారు. కారణం ప్రభు అంటున్నాడు, నా మాట శ్రద్ధగా విని పాటించే వ్యక్తిగా ఉంటే అపజయం నీ కుటుంబంలో వస్తుందా? బాధలు నీ కుటుంబంలో వస్తాయా? కష్టాలు నీ కుటుంబంలో వస్తాయా? ఏ మనిషి అయితే దేవుడు మాట వింటాడో, దేవుడికి లోబడి వ్యక్తిగా మారుతూ ఉంటాడో, ప్రతి కార్యక్రమంలో తండ్రిని ముందు పెట్టుకొని తండ్రి మాటను బట్టి చేసే వ్యక్తిగా ఉంటాడో వారి జీవితంలో దేవుడు తోడుగా ఉండి సర్వాధికారి అండగా ఉండి వాడి కీడు రాకుండా, అపాయము రాకుండా, అపజయము రాకుండా, ఓటమి రాకుండా తన యుద్ధము చేసి ఆ వ్యక్తుల జీవితానికి దేవుడు జయాన్నిస్తాడు. దేవుడు స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ప్రతి మనిషి కూడా అన్నిట్లో జయము చూడాలని కోరుకున్నాడు కానీ జయాన్నిచ్చే దేవుడు మాట కంటే లోకంలో ఉన్న మనుషుల మాటకెళ్ళి ఓడిపోతూ ఉన్నా. నా ప్రియమైన దైవజనమా, ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాం.
ప్రతి చోట గెలవాలని కోరుకునే నీవు ఎవరి మాట బట్టి అడుగులు ముందుకేస్తున్నావు? జీవితంలో గెలవాలని కోరుకునే నీవు ఎవరు ప్లానింగ్తో నీ ఇల్లు ఏర్పరచుకుంటున్నావు? బ్రతుకులో గెలవాలి, నాకు ఓటమే ఉండకూడదు, నా బిడ్డలకు ఓటమి ఉండకూడదు, నా జీవితం అంతా ఏ కార్యక్రమం ప్రారంభిస్తున్నా ప్రతి కార్యక్రమంలో జయమే చూడాలి అనుకునే నీవు ఎవరి మాటను బట్టి, ఎవరి సహాయాన్ని బట్టి, ఎవరు ప్లానింగ్ను బట్టి జయించే అడుగులు వేస్తున్నావో ఈ రాత్రి ఆలోచించు. దేవుడి స్తోత్రం. మనిషి జీవితాన్ని గెలిపి ఇవ్వలేడు. మనిషి మన జీవితంలో జయాన్ని కలగ చేయలేడు. భవిష్యత్తు తెరిగిన దేవుడు, కాలమానం ఎరిగిన దేవుడు, సమస్తము చేయగలిగిన దేవుడు మాత్రమే జీవిత కాలం అంతా మన జయాన్ని ఇవ్వగలడు. ఆ దేవుడు మాట వినే మనిషిగా మనం మారితే, రెండో మార్గాన్ని కోరుకోకుండా తండ్రి చెప్పిన సలహా ప్రకారం వెళ్ళే వ్యక్తిగా ఉంటే వారి జీవితాలు నూరేళ్ల పాటు కూడా పచ్చగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. వారు పొలములో పనిచేసి ఇది కావాలనుకుంటే పొలములో జయించొస్తారు. అప్పుడు దాకా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకునే ముందు ప్రార్థన చేసుకొని దేవుడు తోడుగా తీసి ఇల్లు కట్టుకుంటే 8 బిల్డింగ్ కడతావు. నీ కొడుకో నీ కూతురుగో పెళ్లి చేయాలంటే పిలక పంతులు పక్క పెట్టి దేవుడు ముందు పెట్టుకొని వాక్యాన్ని ఆధారం చేసుకొని మోకరించి కన్నీరు ప్రార్థిస్తూ ఉంటే అందమైన వివాహాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు స్తోత్రం. పేరుకు మాత్రమే దేవుని నమ్మావు, కార్యములన్నీ లోకములో. పేరుకు మాత్రమే దేవుని నమ్మావు, కార్యములన్నీ లోకములోనే. ఇల్లు నీవు కట్టాలన్నా, కూతురికి పెళ్లి చెయ్యాలన్నా, ఇల్లు నీవు కట్టాలన్నా, కూతురికి పెళ్లి చెయ్యాలన్నా, పరుగు పరుగునా వెతుకుతావమ్మా లోకములో మనుషులని. పరుగు పరుగునా వెతుకుతావమ్మా లోకములో మనిషిని. 6 నెలలు తిరిగేలకు కష్టాలలో ఉంటారమ్మా. 6 నెలలు తిరిగేలకు కష్టాలు ఉంటారమ్మా. హల్లెలూయా. కష్టం వస్తే దేవుని కోరుకుంటూ, బాధలు వస్తే దేవుని కోరుకుంటా గాని సుఖములో మట్టిగా లోకంలో ఉన్న మనుషుల దగ్గరికి వెళ్ళి అయ్యా ఎప్పుడు కట్టాలి ఇల్లు? దేవుడు స్తోత్రం. రోగాన్నేమో దేవుని కోరుకుంటున్నాం, బాధలు తీర్చమని దేవుడు కోరుకుంటున్నాం, కష్టాలు తీర్చమని దేవుని కోరుకుంటున్నాం, చావుండి పరిస్థితి వస్తే తప్పించమని దేవుడు కోరుకుంటున్నాం. కష్టం దేవుడు తీర్చాలి, బాధ దేవుడు తీర్చాలి, రోగం దేవుడు తీర్చాలి, అప్పు దేవుడు తీర్చాలి. కానీ సంతోషకరమైన కార్యక్రమం వచ్చినప్పుడు మట్టిగా దేవుడు ముందుకు మనం వెళ్ళాం. దేవుని అడిగే వ్యక్తులుగా జీవితాన్ని మార్చుకో. కష్టాల్లో దేవుని అడుగుతో నా ముందు ఉండమని కోరుకుంటాం. బాధలు వచ్చినప్పుడు నా ముందు ఉండి బాధలు తీర్చు ప్రభు అని కోరుకుంటాం. శరీరంలో రోగం ఏలుబడి చేస్తూ ఉంటే ఎన్ని మందులు వాళ్ళు తగ్గే విధానం లేకపోతే దేవుడు ముందుకెళ్ళి నాకు తోడుగా ఉండి, నాకు జతగా ఉండి, నా కళ్ళ ముందు ఉండి నా రోగాన్ని తొలగించు ప్రభు అని ప్రార్థిస్తూ ఉంటాం. ఒకవేళ పెళ్లికి అప్పు కుదరకపోతే ప్రభువా నీవే నాకు తోడుగా ఉండి నాకు అప్పు పుట్టించు ప్రభు అంటాం. దేవుడి స్తోత్రం. అంటే కష్టాల్లో దేవుడు నీకు కావాలి, బాధలో నీకు దేవుడు కావాలి, అనారోగ్యంలో దేవుడు నీకు కావాలి. కానీ ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు, ఒక వివాహం చేసేటప్పుడు, ఒక మార్గం వెళ్ళేటప్పుడు మట్టిగా మన కాలు ఎక్కడిస్తా మనుషుల వద్దకు పరిగెడతాయి. దేవుడు స్తోత్రం. అలాంటి వారి జీవితాలు 6 నెలలే ముచ్చట. తర్వాత కష్టాలు, బాధలు, కన్నీలు, దరిద్రం అంతా కూడా దేవుడు నమ్ముకున్న కుటుంబంలో ప్రవేశించి ఏడ్చేవారిగా, బాధపడేవారిగా మారడం కారణం పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకుంటున్నాం. కానీ కొన్ని సందర్భాల్లో అడగవలసిన దేవుడికి బదులుగా లోకంలో ఉన్న మనుషుల సలహా తీసుకుని వెళ్ళేవారుగా ఉంటున్నాం. కనుక అపజయం మన జీవితంలో ప్రవేశిస్తుంది. ఓడిపోయిన వ్యక్తులుగా జీవితంలో మారిపోతున్నాం. ఈ రాత్రికాల ప్రభు అంటున్నాడు, అన్నిట్లో జయించాలని కోరుకున్న నీవు ఎవరి మాట కోసం పరిగెడుతున్నావు? బ్రతుకులో ఓడిపోకూడదని కోరుకుంటున్నావు, నీ బిడ్డలో ఓడిపోకూడదని కోరుకుంటున్నావు,
నీ సంసార జీవితం ఓడిపోను కోరుకుంటున్నావు, పంటలో ఓటమి రాకూడదని కోరుకుంటున్నావు, ఈ లోకములో జయించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నావు. అలా జయాన్ని కలగజేస్తే దేవుడు ముందుకి అడుగుతున్నావా? నీలాంటి మట్టి మనుషుకే మందుకెళ్ళి అడిగే వ్యక్తిగా మారుతున్నావా? దేవుని కాకుండా ఏ మనిషి వద్దకెళ్ళి నీ కట్టబో ఇల్లు గురించి కానీ, వివాహము గురించి కానీ, నీ విధానం గురించి కానీ అడిగే వ్యక్తి ఎప్పుడైతే మారుతూ ఉంటావో నీకు తెలియకుండా ఓటమనే పాట నీకు పడుతుంది. దేవుడి స్తోత్రం. ఆ దినము నుంచి దైవజనమ ప్రతి దానములో ఓడిపోతూ ఉంటావు. నీకు తెలియకుండా కష్టాలు ప్రారంభించబడుతూ ఉంటాయి, బాధలు ప్రారంభించబడుతూ ఉంటాయి, తెలియకుండా అప్పులు ప్రారంభించబడుతుంటాయి. అప్పుడు దాకా సమాధానంతో ఉన్న కుటుంబంలో సమాధానం కోల్పోతూ ఉంటాం. ఎందుకో తెలుసా? ఏ దినమైతే దేవుని పక్క పెట్టావో, దేవుడు మాట పక్క పెట్టావో, లోకములో ఉన్న మనిషి మాట నమ్ముకున్నావో, నీ ఇంటిలో ఉన్న దేవుడి స్థానం కొట్టివేయబడుతుంది, సాతాను స్థానం నీ ఇంటికి వస్తుంది. అప్పుడు మొదలు దాతలేని జాతర. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు లోకంలో ఓడిపోతున్న క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. 190 మంది జీవితాలు ఏడుస్తూనే ఉన్నాయి. 190 మంది కుటుంబాల బాధల్లోనే ఉన్నాయి. 190 మంది జీవితాలు అల్లకు కారణం ఏంటంటే వీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ దేవుడు మాట ప్రకారం అడుగులు వారికి లేవు కనుక. వీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ దేవుడు మాటతో అడుగులు వేయలేదు కనుక. వీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కానీ కార్యక్రమాల్లో సందర్భాల్లో దేవుడు పక్క పెట్టి లోకమును పరిగెత్తరు కనుక వారి జీవితాలు ఏమవుతున్నాయి అంట? ఓడిపోతూ ఉన్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దైవజనం ఒక వాక్యం చూద్దాం. ఇక్కడ లోక సువార్త 5వ అధ్యాయము 5వ వచనం ధ్యానం చేసుకుందాం. లోక సువార్త 5:5 వచనం చదవని తీసిన వారు 5:5 వచనం. సీమోను ఏలినవాడా రాత్రి అంతయు నేను ప్రయాసపడితిని గాని నాకేమీ దొరకల. దేవుడి స్తోత్రం. ఎన్నో సంవత్సరాల పేతురు దేవుడితో ఉన్నా దేవుడు మాట తీసుకోకుండా, దేవుడు సహాయం తీసుకోకుండా అనుకున్నాను, నాకు తెలియదు ఇదేమన్నా, చిన్నప్పటి నుంచి నేను వలవేసేవాడిగా ఉన్నాను కదా, ప్రభు చెప్పితే చెప్పబోతే ఏంటి, నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నా, చిన్నప్పటి నుంచి వలవేసేవాడిగా ఉన్నా అని చెప్పి మనుషులు కూడగట్టుకొని, మనుషులు ప్లానింగ్ వేసుకొని, దేవుడి సహాయం లేకుండా, దేవుడు మాట తీసుకోకుండా మానవ జ్ఞానం ఉపయోగించుకొని నడి సముద్రులకు వెళ్ళాడు వేట కోసం. దేవుడు స్తోత్రం. తనకొచ్చిన జ్ఞానముతో, తెలివితేటలతో, మనుషుల సలహాతో రాత్రంతా కూడా దైవజన్మ వలవేయడం ప్రారంభించాం. రాత్రంతా వలవేస్తూనే ఉన్నాడు. తెల్లవారైపోయిన ఒక్క చేప కూడా పేతురు వల్ల పల్లా. చాలా విచారంతో బాధతో కూర్చున్నాడు. ప్రభుకి ఏమీ తెలియ వ్యక్తిగా వచ్చాడు. పేతురు, ఎందుకు విచారంతో ఉన్నావు? నా మాట విని చేపలు పట్టే విధానం కలిగి ఉన్న లోపలరా అంటే ప్రభు అన్నాడు, రాత్రంతా కూడా ఏం చేశాను? ఇదే వేటలో ఉన్న. దేవుడు స్తోత్రం. ఒరే పిచ్చోడా, మనుషుల మాట బట్టి జీవితంలో పరిగెత్తో, నీ రెక్కలు నమ్ముకుని వెళ్ళిపోయో, నా సహాయం నువ్వు కోరలేదు, నా మాటకు నువ్వు లోబడలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను రా, నా మాట తీసు అడుగులు ముందుకై ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడ నేను జయం నీకు ఇస్తాను. దేవుడు స్తోత్రం. ప్రభువు మాటకు లోబడి, దేవుడు మాట నమ్మి, దేవుడు మాటకు లొంగి, దేవుడు మాట ప్రకారంగా యేసును దోణిలో కూర్చోబెట్టుకొని, దేవుడు మాట గుండెల్లో పెట్టుకొని, దేవుడు సహాయం తీసుకొని రాత్రంతా కూడా ఎక్కడైతే కష్టపడి వలవెత్తే ఒక్క చేప పడలేదో అదే ప్రాంతానికి దేవుడు తోడుతో వెళ్ళి వలవేయడం ప్రారంభిస్తే దైవజనమా ఆశ్చర్యకరమైన విజయాన్ని దేవుడు పేతురు గారికి ఇచ్చారు. దేవుడు స్తోత్రం. ఈనాడు ఎంతో మంది జీవితాలు కూడా దేవుడు మాట సహాయం తీసుకోరు, దేవుడు సహాయం తీసుకోరు. వారికున్న జ్ఞానం బట్టి, వారికున్న తెలివులు బట్టి, లోకంలో మనుషులు ఇచ్చే ఐడియాలు బట్టి వారి జీవితంలో ముందుకు పరిగెత్తి సగకాలం అంతా పరిగెత్తి చివరికి ఏ ఫలితం లేక, ఏ ఆశీర్వాదం లేక, ఏ దీవెన లేక మిగిలిపోయిన కుటుంబాల లోకంలో ఎంతో మంది క్రైస్తవులు నమ్మి తప్పకొట్టడం ఒకసారి. హల్లెలూయా. పేతురుని జీవితాన్ని కూడా ఆయన మాటకి నివసగా మార్చే వ్యక్తిగా నువ్వు మారగలిగితే
ఇంతకాలం మనుషుల మాటలు బట్టి, బంధువుల మాటలు బట్టి, స్నేహితుల మాటలు బట్టి, లోక సిద్ధాంతుల మాటలు బట్టి, లోక పంతుల మాటలు బట్టి ఒకవేళ పరిగెత్తిన క్రైస్తువులు మనం ఉండి ఉంటే జీవిత కాలం అంతటి మన మార్గంలో వెళ్ళినా అపజయమే మనం చూస్తాం తప్ప జయాన్ని చూసే మనం మారం. పేతురు కూడా దేవుడు మాట కాకుండా వెళ్ళేటప్పుడు ఒక్క చాప కూడా పడకుండా అపజయం చూశాడు. కానీ దేవుడు మాట విన్నప్పుడు, దేవుడు మాటకు లోబడినప్పుడు, దేవుడు తన జీవితంలో కలిసి వెళ్ళినప్పుడు ఎక్కడైతే ఓడిపోయి అక్కడ జయించినట్లుగా మన జీవితాల్లో కూడా జయాన్ని కలిగి ఉండాలంటే, ప్రతి కార్యక్రమంలో జయించే వ్యక్తిగా ఉండాలంటే, బ్రతికినంత కాలం అనుకున్న దాంట్లో జయాన్ని చూసే వ్యక్తిగా ఉండాలంటే, లోకములో మనుషులు మాటలు అడుగులు వేయకుండా దేవుడు మాటలు అడుగులు వేసే జీవితం మార్చుకోవాలి. ఏ కుటుంబం అయితే ప్రతి కార్యక్రమంలో కూడా మనిషి మాట కాకుండా దేవుడు మాట ముందు పెట్టుకుంటుందో, దేవుని దగ్గరగా మార్చుకుంటారో, దేవుడు సహాయం కోరుతారో ఆ కుటుంబాలు గమనిస్తూ ఉంటే ఎప్పుడు వారు చిరునవ్వులతో ఉంటారు, అష్టౌషాలతో ఉంటారు, మంచి ఆరోగ్యాలతో ఉంటారు. ఎక్కడ చూసిన వారు ఆస్తి కలిగి ఉంటారు. ఎక్కడ చూసినా అన్ని విషయాల్లో వారు జయిస్తూ కారణం దేవుడు మాట విన్న వారితో దెయ్యాలుండో. దేవుడు డబ్బులు కొట్టాడు సరే, హల్లెలూయా. దేవుడు మాట విన్నవాడితో దేవుడు వింటాడు. దేవుడు ముందు పెట్టుకున్న వారితో దేవుడు ఉంటాడు. దేవుడు సహాయం కోరుకునే వ్యక్తులతో ఎవరుంటారంట? దేవుడు ఉంటాడు. దేవుడు స్తోత్రం. ఒక మట్టి మనిషి పక్క దేవుడు వచ్చిన తర్వాత ఆ మనిషి జీవితం పరిపూర్ణంగా మారిపోతుంది. ఏది కోరుకున్నా దేవుడు ఇచ్చేవాడిగా మారిపోతా. దేవుడు అడగలే కానీ ఆ మనిషికి దేవుడు తోడు ఉన్నాడు కనుక పంటలు ఆశీర్వాదం చూస్తాడు, పాడులు ఆశీర్వాదం చూస్తాడు, ఉద్యోగులు ఆశ చూస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం ప్రారంభిస్తున్నా దేవుడు తోడుగున్న మనిషి అపజయం ఉండదు కానీ జయాన్ని ఆ మనిషి చూస్తాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. గతకాలం వారు కుటుంబ సంగతి తెలియదు కానీ నాకు తెలిసిన తర్వాత ప్రతి కార్యక్రమం ప్రారంభించినప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ గత కాలంలో వారు తాళ్ళుకు పోయారు తెలియదు. ఇప్పుడు మాటగా ఎవరిపోతున్నారంట? దేవుడు మాట. దేవుడు స్తోత్రం. అందుకే వారి జీవితాల్లో వెలుగు వస్తుంది, సమాధానం వస్తుంది, ఒంట్లో ఆరోగ్యం వస్తుంది, గుండెల్లో నెమ్మది వస్తుంది, పిరికితనం దూరం చేయబడుతుంది. దేవుడు మాకు ఉన్నాడు అని ఒక ధైర్యం వారి మార్పును బట్టి దేవుడు వారి కుటుంబం తప్పలు కూడా దేవుడు స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే పుట్టు గురించి ఒక గుడ్డివాడు బైబిల్లో కనబడుతూ ఉన్నాడు. చాలా రోజుల నుంచి వాడి జీవితంలో గుడ్డితనం ఉంది. కళ్ళు లేని వారి జీవితం మనం బాగా పరిశీలిస్తూ ఉంటే చాలా ఏడుస్తూ ఉంది. ఎందుకంటే అమ్మ ముఖం వారికి కనిపించదు, నాన్న ముఖం వారికి కనిపించదు. ఒక దినాన్ని యేసుక్రీస్తు వారి ప్రాంతానికి వచ్చే సందర్భం ఎవరో చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత, ప్రభువా, చిన్న వయసు నుంచి నేను గుడ్డివాడిగా ఉన్నాను, నా జీవితంలో ఏ అందసందాలు చూసే తరుణం లేదు. మా అమ్మ ముఖం కానీ మా నాన్న ముఖం కానీ ఏనాడు చూడలేదు ప్రభువా, దయతో నన్ను కరుణించి నాకు కళ్ళు దయచే ప్రభు అంటే నేల మీద ఉమ్మేసి ప్రభు వారు కంటికి రాశారు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. రాసిన తర్వాత ప్రభు చెప్తున్న మాట, నువ్వు కోనేరులకి ఏం చేయాలంట? కడుక్కో. దేవుడు స్తోత్రం. ఎక్కడొక అల్ప విశ్వాస గుండెల్లో ఆ గుడ్డవ రాని వల్ల దేవుడు మాట గుండెల్లో పెట్టుకున్నాడు. దేవుడు మాట బలంగా నమ్మాడు. ఇంక ఎవరో మాట పట్టించుకోలేదు. యేసు ఏది చెప్పాడో దైవజనమా ఆ మాట ప్రకారం అడుగులు వేసుకుంటూ ఆ కోనేరు వద్దకెళ్ళి కడుక్కున్న తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఈ లోకాన్ని చూడలేక, వెలుగును చూడలేక అంధకారములో ఉన్న గుడ్డివాడికి ఏమొచ్చిందంటే దేవుని బట్టి వెలుగు వచ్చింది. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో కూడా దేవుడు చెప్పిన మాట అనుమానించకుండా, దేవుడి మాట సందేహించకుండా, అక్షరాల దేవుడి మాట పాటించే మనుషుల జీవితాల్లో అంధకారంలో వారు ఉండరు, చీకటి వంటి కెరటాల్లో వారు ఉండరు. ఆ గుడ్డివాడి జీవితం మారుమాట చెప్పకుండా దేవుడు చెప్పిన మాట నమ్మకం చేశాడు కనుక అంధకారం కొట్టువేయబడింది, చీకటి కొట్టువేయబడింది. గుడ్డివాడి జీవితంలో వెలుగు వచ్చింది. దైవజనమా, మన జీవితాల్లో కూడా దేవుని బట్టి వెలిగి రావాలంటే దేవుడు మాట బలముగా నమ్ముకొని ఆ మాట ప్రకారంగా అడుగులు వేసే వ్యక్తులుగా జీవితాన్ని మార్చుకోవాలి. ఈ అడుగులు వేసే సందర్భంలో ఏ మనిషి మాట మన గుండెల్లో పెట్టుకోకుండా, ఎవరు సలహా మనం తీసుకోకుండా దేవుడు ఏది చెప్పాడో అది చేసేవాడిగా మారుతూ ఉంటే మన జీవితం మహా ఆనందం చేత, మహా విధానం చేత
మన జీవితాలు ఏమవుతాయంటే నిరంతరం ఆనందములు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగే దైవచరమా ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 3:4. అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలు, దేవుడి స్తోత్రం. వారి జీవితాలు మనం బాగా పరిశీలిస్తూ ఉంటే, ఆదాము హవ్వ జీవితాలు గమనిస్తూ ఉంటే, ఎంతో కష్టపడి ప్రపంచ నిర్మాణం చేసే దేవుడు అన్ని పొలములు కూడా వారి చేతుల్లో పెట్టి సుఖమైన జీవితాన్ని వారికి ఇస్తూ అన్నాడో, నా మాట మీరు విన్నంత కాలం మీకు ఏ కష్టాలు రావు. దేవుడి స్తోత్రం. కొంతకాలం పాటు దైవజనమా దేవుడు మాటతో జీవితం వెళ్ళిపోయారు. దేవుడు మాట జమదాటకుండా, దేవుడు మాట అతిక్రమించకుండా వారు బతుకులు వెళుతూ ఉంటే ఎక్కడ ఆదాము హవ్వ జీవితంలో ఓటము లేదు, ఎక్కడ వారి జీవితాల్లో కష్టాలే లేవు, ఎక్కడ వారి జీవితాల్లో బాధలు కనబడతలా, ఎక్కడ వారి జీవిత విచారం కనబడతలా. ప్రతి కార్యక్రమంలో వారు ఆనందంగానే ఉంటున్నారు, ప్రతి కార్యక్రమం సంతోషిస్తూ ఉన్నారు. ఓటమి అంటే వారి జీవితంలో తెలియకుండా చేయము కలిగిన బతుకులు వెళ్ళిపోతా. దేవుడు స్తోత్రం. ఒక దినాన దేవుడు మాట కంటే సాతాను వాడు వినడం ప్రారంభించాం. సాతాను అంటుంది, దేవుడు మనం మోసం చేస్తాడో, మీకు అన్యాయం చేస్తాడో, మీతో అబద్ధం ఆడుతుని చెప్పి దేవుడు స్తోత్రం. వారు దేవుడు వారి కోసం కష్టపడిన ప్రతి కార్యక్రమాన్ని వారు మర్చిపోయారు. వారు సృష్టించిన విధానం మర్చిపోయారు. ఒక అపవాది చెప్పే మాటలు నమ్మి దేవుని అపార్థం చేసుకొని అపవాది మాట ప్రకారంగా అడుగులు వేయడం ప్రారంభించారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది కూడా సావుకులు చెప్పే మాట కంటే లోకంలో చెప్పే మన బలాన్ని నమ్ముతారు. ఉదయాన్నే మునగరా అంటే మునిగేస్తారు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి 3 గంటలు ఇంట్లోకి వెళ్ళరా అంటే దేవుడు స్తోత్రం. అదే దైవజనుడు కన్నీటితో ప్రార్థించయ్యు, విశ్వాసంతో ప్రార్థించయ్యు, దేవుని గుండెల్లో పెట్టుకుంటే గాలి వదిలేస్తాం. దేవుడు స్తోత్రం. కానీ లోకంలో ఉన్న సిద్ధాంతం ఒక మాట చెప్తే అర్ధరాత్రి 1 గంటకి కొత్త ఇంట్లోకి వెళ్ళరా అంటే ఆ 1 గంట వరకు కరెక్ట్ గా ముళ్ళు అట్టి వెళ్ళవో ఇట్టి వెళ్ళవో. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. వాడి మాట నమ్మావు గాని నిన్ను పుట్టించే దేవుడి మాట నమ్మావా? నీకు ప్రాణం పోసే దేవుడి మాట నమ్మావా? నువ్వు సత్య పరలోకం ఇచ్చే దేవుడి మాట నమ్మావా? ఆడు ఈ రోజు పోయేవాడు మాట అన్నావు గాని ఏ దేవుడు నీకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడు నీకు ఆయుష్కాలం పోతున్నాడో, ఒకవేళ మనిషి చనిపోతే ఎవడు పరలోకం ఎత్తాడో, భవిష్యత్తు తిరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట పరిచయం పెట్టేవారు. ఆయన మాట నిర్లక్ష్యం తీసుకు అడుగులు వేసేవారు. జీవితాల్లో 60 లక్షల రూపాయలతో బిల్డింగ్ అడుగులు వేసిన వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదు కానీ ఏడుతూనే ఉంటారు. దేవుడు స్తోత్రం. వీరి జీవితాలు గమనిస్తూ ఉంటే దేవుడు మాటతో జీవితాలు కట్టుకున్నప్పుడు, దేవుడు మాటతో అడుగులు వేసినప్పుడు కష్టాలు వారి జీవితంలో కనబడలేదు, బాధలు వారి జీవితంలో కనబడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు మాట ప్రకారం కాకుండా సాతాను మాట ప్రకారంగా అడుగులు వేయడం ప్రారంభించారు, బతుకులు మార్చుకోవడం ప్రారంభించారు, ఒక్కసారి ఆదాము హవ్వ జీవితం గమనిస్తూ ఉంటే కష్టాల్లో వారి బ్రతుకు కనబడుతుంది, శ్రమల్లో వారి జీవితం కనబడుతుంది, వారి కుటుంబ అవస్థ చంపుకునే స్థాయిలో ఉంది. వారి జీవితాలు ఎవరికి మనశ్శాంతుల పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏ దినమైతే దేవుడు మాట పక్క పెట్టి లోకములో మనుషులు మాటలు అడుగులు వేస్తామో మన ఆశీర్వాదం పోతుంది, మన సంతోషం పోతుంది, మన నెమ్మది పోతుంది, మన దీవులు పోతే ఇక సాతాను ఇంట్లో ఉంటుంది. ఇక అప్పుడు దాకా సుఖంగా ఉన్న కొంపలు ఏం చేస్తారంటే గొడవలు, దెబ్బలాట్లు, అనేక రకాల బాధలు దేవుడు మాట కాక మనుషులు మాటలు వెళ్ళి కుటుంబాలు ఏడుతూ ఉంటారు. దేవుడు స్తోత్రం. ఈనాటి 100 మంది దేవుడిని నమ్ముకుంటే 99 మంది దారి ఆ దారేనండి. దేవుడు స్తోత్రం. ఎవడో ఒక్కడ మాత్రమే దేవుడి కోసం బ్రతుకుతూ ఉంటాం, దేవుడు మార్గంలో ఉంటాం. దేవుని బాధ పెట్టే పనులు చేసేవారు కాక దేవుని ఆనందపరిచే మనస్తత్వం కలిగిన వారు ఉంటారు.
వాడికి దేవుడు తోడుంటారని. ఎంతో మంది దేవుని నమ్ముకుంటున్నారు, 99 మంది దేవుని ఆరాధిస్తున్నారు. ప్రతి ఆదివారం మందిరం గెలిపే వ్యక్తులుగా ఉంటాం. కానీ శుభకార్యాలు వచ్చినప్పుడు, సందర్భాలు వచ్చినప్పుడు దేవుని పక్క పెట్టి, దేవుని బాధ పెట్టి, దేవుని తొక్కుకుంటూ వెళ్ళిపోయి లోకములో ఉన్న మనుషును ఆశ్రయించి వాడి కాలు మీద పడి అంటారు, గట్టి ముహూర్తం పెట్టండి. దేవుడి స్తోత్రం. ఏ ముహూర్తం అండి? ఏ ముహూర్తం అండి? దేవుడి స్తోత్రం. క్రైస్తవుడిగా ఉన్న చాలా మంది అన్యుల్లో కలిసిన వారిగా మారి శాపాలు, నష్టాలు, బాధలు తెచ్చుకున్నవారు ఇంతమంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భవిష్యత్తు నీకు తెలియదురా, దేవుడికి మాత్రం తెలిసి ఉండదురా. భవిష్యత్తు నీకు తెలియదురా, దేవుడికి మాత్రం తెలిసి ఉండురా. ఆజ్ఞానులై నీవు బ్రతకాక సృష్టికర్తకే నీవు ఉండవా. అజ్ఞానముతో నీవు బ్రతకాక సృష్టికర్తకే నీవు ఉండవా. ఎంతటి వాడైనా భవిష్యత్తేవాడికి, ఎంతటి వాడైనా భవిష్యత్తేవాడికి తెలియదన్నాడు ఆ దేవుడు. సృష్టించిన వాడికి తెలుసు అన్నాడు, సృష్టించిన వాడికి తెలుసు అన్నాడు. మారాడు మారాడు క్రైస్తవుడా, మారాడు మారాడు క్రైస్తవుడా, మారాడు మారాడు క్రైస్తవుడా, మారాడు మారాడు క్రైస్తవుడా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ప్రభు అంటున్నాడు, భవిష్యత్తు మట్టి మనిషికి తెలియదు. చదువుకున్న దేవుడి స్తోత్రం. ఎప్పుడు ఏం జరుగుద్దో నీకు, నాకు, ఎవడికి ఇది ప్రపంచంలో, కానీ దేవుడికి తెలుసు. ఈనాడు దేవుణ్ణి నమ్ముకున్న వారు, జ్ఞానం కలిగి ఉండవలసిన మనుషులు అజ్ఞానులుగా మారిన వారిగా మారిపోయి దేవుని విడిచిపెట్టి సందర్భం అనుకుంటారు. మా ఊరు పాస్ట్గా చూడలేదుగా, దేవుడి స్తోత్రం. నేను దేవుడు చూస్తలేదా? నీ అడుగులు దేవుడు చూస్తలేదా? నీ ఆలోచన దేవుడు చూస్తలేదా? నీ తలంపు దేవుడు చూస్తలేదా? అంటే దేవుడు కేవలం ఒక మందిరములో మాత్రమే ఒక బొమ్మలో ఉంటాయంటే నువ్వు నమ్ముకున్న దేవుడు రాయి రప్ప బొమ్మ కాదురా, జీవము కలిగిన దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మన మనసులో ఉన్న ఆలోచన గాని, మైండ్ లో ఉన్న తలంపులు గాని, మన హృదయ ఆలోచనలు గాని, అడుగులు వేసే విధానం గాని, మనుషులకి, భర్తకి, భార్యకి, బిడ్డలు ఎవరు తెలియకపోయినా ఒక భగవంతుడికి తెలుసు. ఆయన కన్నులో మనం ఏం చూస్తున్నాం. దేవుడి స్తోత్రం. చిన్నపిల్లలు ఈదులో ఆడుకుంటూ ఉంటే దావిచనమ అమ్మ అంట్లు దూకుంటూ ఉంటది. ఒక కన్ను ఎట్టేస్తుంది, చెప్పండ్రా బాబు, ఎట్టేస్తుంది కన్ను. హల్లెలూయా. దేవుని మీద ఏడేట్రా. ఒక తల్లి పాత్రలో ఉన్న నీవే నా బిడ్డకి ఏమి జరగకూడదని చెప్పి అంట్లు దోముకున్నా, ఏం చేస్తున్నా చూస్తూ ఉంటావు, దోముతావు చూద్దాం. ఎందుకంటే ఒక కుక్కలు వస్తున్నాయేమో, ఏం జరిగిందని చెప్పి మనస్సు దానివే పెడతావు. దేవుడి స్తోత్రం. దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ మీద కూడా దేవుడి మనస్సు లేదంటారా? దేవుడికి అందుష్టి లేదంటారా? దేవుని తొక్కుకొని వెళ్ళిపోతూ ఉంటే, దాటుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఆయన బాధ పెట్టి వెళ్ళిపోతూ ఉంటే, నీకు తెలియ అడుగులు వేసి అడుగులు బట్టి నీ కష్టాలు వస్తాయని దేవుడు తెలిసినా నువ్వు అవకాశం దేవుడికి ఇవ్వక దేవుని మరుగు చేసి మనుషుల ఆలోచన కోసం, మనుషుల ప్లానింగ్ కోసం నువ్వు పరిగెడుతూ ఉంటే నీ పరుగు చూసిన దేవుడు ఏడుతుంది తెలుసా. అయ్యో నా కుమార్తె గోతుల్లోకి వెళ్ళిపోతుంది, కష్టాల మార్గంలో కోరుకుని వెళ్ళిపోతుంది, బాధల వంటి మార్గం వెళ్ళిపోతుందని తెలియదు బాధలని. కానీ ఏ దినమైతే నా మాట కొట్టివేస్తుందో, దేవుడు అతిక్రమించిన మాట పాపం, ఆ పాపంలో వచ్చే జీవితం చాలా డేంజర్. దేవుడి స్తోత్రం. ఆ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు అనుకుంటావు దేవుడు నా కుమారుడు మంచి ముహూర్తం పెట్టించాలా, ఇంట్లో దిగితే 1000 తరాల పాటు లక్ష్మితలు రావాలా. దేవుడి స్తోత్రం. గట్టి ముహూర్తాలు కోరుకునే క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ వారి జీవితాలు ఏడుతూనే ఉంటాయి. 60 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్నా నువ్వు దేవుడు పక్క పెట్టావు కాబట్టి నీ కొంపలో సేపు ఉండడు. ఎందుకంటే మనుషులు మాటలు అడుగు పెట్టావు కనుక
నీ ఇంట్లో దేవుడు ఉండవు, నీ బతుకులో దేవుడు ఉండవు. 60 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్న మనశ్శాంతి ఆ కుటుంబంలో ఉండదు, ఆనందం ఆ కుటుంబంలో ఉండదు, సంతోషం ఉండదు. నెలకొక్క మార ఎవడో హాస్పిటల్ దేవుడు స్తోత్రం. ఎందుకంటే తండ్రితో కట్టుకుని ఇంట్లో దిగి ఉంటే ఆ ఇంట్లో తండ్రి ఉంటాడు. వివాహములో తండ్రితో కలిసి వివాహం చేస్తే తండ్రి ఉంటాడు. మన మనుషులు మాట అడుగులు వేసి వెళ్ళిపోతూ ఉంటే ఆదాము జీవితంలో ఎలా కష్టాలు ప్రారంభించి అపజయం వారు చూశారో, ఎలా బాధలు ప్రవేశించి అపజయం చూశారో మన జీవితాలు గమనిస్తూ ఉంటే, వారు ఎప్పుడైతే దేవుడు మాటను పెడచవును పెట్టి లోకములో ఉన్న సాతాను ఆలోచన తీసుకొని బ్రతుకును మార్చుకునే వారిగా మారారో, వారికున్న ఆశీర్వాదం పోయింది, వారికున్న దీవెన పోయింది, వారికున్న నెమ్మది పోయింది, వారికున్న సంతోషం పోయింది. ఇక ఏమో తెలుసా, అపజయంతో కూడుకున్న కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, శాపాలు, అనేకమైన బాధలు రావడం కారణం వారి లోకములో ఉన్న మాట నమ్ముకున్నారు. దేవుడు మాట ఏం చేశారంట, విడిచిపెట్టారు. దేవుడు స్తోత్రం.